ఏంటన్న మీ పేరేంటన్న? నా పేరు మద్దా దుర్గారావు. కుటుంబ ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది కన్నా, పాలన ఎలా ఉందన్న? పాలన కా పబ్లిక్లో చాలా దరిద్రంగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే జగన్ గారు ఎక్కిన కాడి నుంచి కూడా సంతకం పెట్టిన దగ్గర నుంచి 5 సంవత్సరాలు కూడా పథకాలు ఇస్తూనే ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది, పథకాలు వెనక్కి తొక్కేస్తూనే ఉన్నారు. ఏం బాగాలేదు. ఎందుకంటే పబ్లిక్ మొత్తం సోషల్ మీడియాలో వాటిలో కూడా చితక తిడుతున్నారు. ఎందుకు? జగన్ గారు చెప్పిన ప్రకారంగా, మాట ప్రకారంగా అమ్మఒడి, ఆసరా, ప్రతి ఒక్క పథకం, చెప్పిన పథకం చెప్పకుండా చేసినోడు కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున. కానీ డబ్బులు ఇచ్చి పోషించాడు జగన్మోహన్ రెడ్డి. మేము డబ్బులు ఇస్తాం, అభివృద్ధి చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం అన్నది. నిజంగా చేయగలరన్న కూటమి ప్రభుత్వం? ఏమండి, డబ్బులు ఇచ్చి చేశారంటే అంటే జనాలను సోమరబోతులు చేశాడు జగన్ అని చెప్పి కూటమి ప్రభుత్వం మొన్నటిదాకా అందగా. సోమరబోతులు ఎందుకు అవుతారండి? ప్రజలకి ఒక మాట ఇచ్చారు, మాటనే నిలబెట్టుకున్నారు. అది సోమరబోతు ఎందుకు అవుతుంది? పోనీ తీసుకోలేదా? రైట్, ఓకేనండి, మీరు అన్నట్టే జగన్ గారు డబ్బులు ఇచ్చి సోమరబోతులు చేశారు. మరి జగన్ గారు ఇచ్చిన డబ్బులు మా ప్రజలే అన్నారు. మరి ఇప్పుడు ఇయ్యే డబ్బులు, ప్రజల డబ్బులు ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజలకు ఎందుకు ఇవ్వట్లేదు? మరి ప్రజలకు ఇవ్వాలి కదా. ఇప్పుడు ఈ డబ్బులు ఏమవుతుంది? జగన్ గారు ఎక్కిన కాడి నుంచి కూడా, ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి కూడా ప్రజల డబ్బులు ప్రజలకు ఇవ్వగా మరి ఇప్పుడు అయ్యే ప్రజల డబ్బులు ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు ఇవ్వట్లేదు? ఎక్కడ దాచేస్తున్నారు? ఎందులో దోసుకుంటున్నారు? ఎక్కడికి వెళ్తున్నాయి ఈ డబ్బులు? జేబుల్లో పెట్టుకుంటున్నారా? ఈ జేబుల్లో పెట్టుకుంటున్నారండి. ఇప్పుడు ఈ ఒకలాగా జగన్ గారు ఉన్నదప్పుడు నేను అలా చేస్తాను, ఇలా చేస్తాను అని అన్నారు. ఇప్పుడు ఎలా వచ్చారు? ఏం చేస్తున్నారు చెప్పండి? ఇప్పుడు దేశంలోనే ధనిక సీఎం ఎవరన్నా? చంద్రబాబు నాయుడు అని అందరికీ చెప్తున్నారు. ఆయన కూడా ధనిక సీఎం. ఎందుకంటే 3 ఎకరాలు ఉంటుందంటండి. 3 ఎకరాలదే 2 ఎకరాలు ఉండేదంట. 2 ఎకరాలదే ఒక 1000 ఎకరాలు ఎంతో అయిపోయి ఎక్కువ ఉన్నదండి. బాగా సంపాదించారులేండి. ఎందుకంటే ప్రజల డబ్బు కదండి. ప్రజల డబ్బు తీసుకున్నది. ఇప్పుడు ప్రజల డబ్బు ప్రజలకి ఇస్తే సీఎం అయిన వాళ్ళ దగ్గర ఉండవు. ప్రజల డబ్బులు దోసుకుంటే ధనికులు ఎవరైనా అవుతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశాడు, నేను అవినీతిపూర్ణ కాదని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. సరే అండి, జగన్మోహన్ రెడ్డి అవినీతి చేశారని ఆరోపణే తప్ప నిర్ధారణ అయిందా? నిర్ధారణ అయిందండి? నిర్ధారణ అవ్వలేదు. కానీ చేశారు. వీళ్ళకి ఏం కాదండి, ఎదటోడి మీద దొంగ అనిపించడమే తప్ప ఆరోపణ ఏముందండి? జగన్మోహన్ రెడ్డి దోసేసుకుంటే అంత ఏం లేదు. వాళ్ళ తాతల కాడి నుంచి కూడా బోల్డ్ ఉంది. ఇందులో దోసేసుకోవడానికి ఏముంది? ఒకటి ఇప్పుడు వీళ్ళు దోసుకోలేదు అంటానికి ఏమన్నా పేపర్ రూపంగా ఏమైనా వచ్చిందా? పోనీ వీళ్ళు దోసుకోలేదని చెప్పమానండి. ప్రజల డబ్బులు బాగా తింటూ ఎదటోళ్ళ మీద తోసేయడం అనేది అది కరెక్ట్ కాదు.